హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 3 పార్ట్ 5th వీడియో కంటిన్యూ చేస్తున్నా. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో లాస్ ఆఫ్ మోషన్స్లో మనం ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ని మనం ఇనర్షియా కన్సిడర్గా చేసుకున్నాం. సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏం చెప్పుకున్నాము? సో నెట్ ఫోర్స్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ బై టైమ్ అని చెప్పుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం కాన్స్టెంట్ మాస్ ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ ఈక్వల్స్ టు ఎంఏగా కన్సిడర్ చేసుకున్నాం. సో దీస్ ఆల్ అబౌట్ సెకండ్ లా ఆఫ్ మోషన్. నౌ థర్డ్ లా ఆఫ్ మోషన్ గురించి మనం తెలుసుకుందాం. దట్ ఈస్ ద యాక్టివిటీ 6, పుల్లింగ్ టూ స్ప్రింగ్ బ్యాలెన్సెస్. ఓకే, సో ఈ యాక్టివిటీలో మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే రెండు స్ప్రింగ్ బ్యాలెన్సెస్ని మనం ఇప్పుడు పుల్ చేస్తున్నాం. సో దీంట్లో ఎటువంటి ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి చూద్దాం. లెట్స్ టేక్ టూ స్ప్రింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఈక్వల్ క్యాలిబరేషన్స్. కనెక్ట్ ద two string balances as shown in the figure 14. Pull the spring balances in opposite direction as shown in figure 14. సరే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈక్వల్ క్యాలిబ్రేషన్స్తో కలిగినటువంటి టూ స్ప్రింగ్ బ్యాలెన్సెస్ని తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని మనకి ఇక్కడ ఫిగర్ 14 ఇచ్చారు కదా, ఈ ఫిగర్ 14లో చూపించినటువంటి విధంగా ఆ టూ స్ప్రింగ్ బ్యాలెన్సెస్ని మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కనెక్ట్ చేసి రెండింటిని ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేయాలి. సో ఇక్కడ కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఈ వైపుకు, ఇది వచ్చేసి ఈ వైపుకు పుల్ చేయాలి, లాగాలి. వాట్ డూ యూ నోటీస్ ఫ్రమ్ ద రీడింగ్స్ ఇన్ ద స్ప్రింగ్ బ్యాలెన్సెస్? సో ఒకటేమో ఇంకొక డైరెక్షన్, ఇంకొకటేమో ఇంకొక డైరెక్షన్, ఈ విధంగా మనం పుల్ చేస్తున్నాం. సో ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ యొక్క రీడింగ్స్ ఏమైండొచ్చు? దెన్ ఆర్ ద రీడింగ్స్ ఆఫ్ టూ స్ప్రింగ్స్ బ్యాలెన్సెస్ ద సేమ్? ఇప్పుడు రెండు స్ప్రింగ్ల యొక్క రీడింగ్స్ ఈక్వల్గా ఉన్నాయా? ఆర్ వీ ఏబుల్ టు మేక్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ టు షో డిఫరెంట్ రీడింగ్స్ బై పుల్లింగ్ దెమ్ సైమల్టేనియస్లీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్? వై? సో ఆపోజిట్ డైరెక్షన్స్లో మనం వాటిని ఒకే టైంలో పుల్ చేసినప్పటికీ ఆ రీడింగ్స్ని మనం అంటే చూపిస్తున్నటువంటి రీడింగ్స్ని మనం చూపిస్తున్నాయి కదా కొన్ని రీడింగ్స్, వాటిని డిఫరెంట్గా చూపించవచ్చా? సో ఇక్కడ ఏం చేస్తున్నాము, టూ స్ప్రింగ్ బ్యాలెన్స్ తీసుకుని వాటిని కనెక్ట్ చేసి ఒకటేమో ఇటువైపు, ఇంకొకటేమో ఇటువైపున మనం పుల్ చేస్తున్నాం. సో పుల్ చేసినప్పుడు వాటి యొక్క రీడింగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒకే టైంలో ఆపోజిట్ డైరెక్షన్లో మనం పుల్ చేస్తున్నప్పుడు వాటి యొక్క రీడింగ్స్ ఏమైనా డిఫరెంట్గా చూపిస్తాయా లేదా ఎందుకు? సరే చూద్దాం మరి రీజన్స్ ఏంటో. According to third law of motion, when an object exerts a force on the other body, the second object also exerts a force on the first one, which is equal in magnitude but opposite direction. Okay, so ఎప్పుడైతే ఇంకొక బాడీ మీద ఒక ఫస్ట్ బాడీ, సో ఎప్పుడైతే సెకండ్ బాడీ అనుకుందాం, ఇక్కడ ఫస్ట్ సెకండ్, ఓకే, సెకండ్ బాడీ మీద ఫస్ట్ బాడీ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినట్టయితే సెకండ్ బాడీ కూడా ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. కానీ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్గానే ఉంటుంది, కానీ డైరెక్షన్ మాత్రం ఆపోజిట్గా ఉంటుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఫస్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే సెకండ్ ఆబ్జెక్ట్ కూడా ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో, కానీ డైరెక్షన్ మాత్రం ఆపోజిట్గా ఉంటాయి. ద టూ అపోజింగ్ ఫోర్సెస్ ఆర్ నోన్ యాజ్ యాక్షన్ అండ్ రియాక్షన్ పెయిర్. సో ఇక్కడ ఫస్ట్ ఫోర్సెస్ అనేవి ఎగ్జర్ట్ అయినాయని చెప్తున్నాం. మరి ఈ టూ అపోజింగ్ ఫోర్సెస్నే మనం ఒకటి దాన్నేమో యాక్షన్ అంటున్నాం, ఇంకొక దాన్నేమో రియాక్షన్ అంటున్నాం. ఓకే, దెన్ న్యూటన్స్ థర్డ్ లా ఎక్స్ప్లెయిన్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ వన్ ఆబ్జెక్ట్ ఎక్సర్ట్స్ ఏ ఫోర్స్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్. ఓకే, if you are walking on the ground, at each step you know that your feet exert some force on the ground. Are you thinking that the ground also exerts some force in opposite direction on you? సరే, న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది అంటే ఇంకొక ఆబ్జెక్ట్ మీద మనం
ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాం కదా, సో దాని గురించి అప్లై చేస్తుంది. అంటే ఏ విధంగా ఇంకొక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మనం గ్రౌండ్ మీద వాక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ వేసినప్పుడు గ్రౌండ్ మీద సమ్ ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ మనం గ్రౌండ్ మీద వాక్ చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు సమ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తాం. సో అది గ్రౌండ్ మీద ఎగ్జర్ట్ అవుతుంది కదా. సో గ్రౌండ్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మనకు సేమ్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది అంటున్నారు. సో మీకు ఏమైనా తెలుసా ఈ విధంగా? లెట్ us know. Is it not surprising to hear that when you push a ball, then ball pushes you back? ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మనం ఒక వాల్ని పుష్ చేస్తామో ఆ వాల్ మనల్ని రిటర్న్ పుష్ బ్యాక్ చేస్తుందంట. లైక్ పర్సన్స్ని కాకుండా బాల్ని తీసుకుందాం. సో బాల్ని తీసి మనం హిట్ చేసామనుకోండి గోడకి, సో రిటర్న్ వస్తూ ఉంది. సో ఇక్కడ మనం యాక్షన్ చేస్తున్నాం. ఏం యాక్షను? బాల్ని వాల్ మీదకి విసురుతున్నాం. సో దట్ ఈస్ ద యాక్షన్. అండ్ వాల్ వచ్చేసి పుష్ బ్యాక్ చేస్తూ ఉంది బాల్ని. దట్ ఈస్ ద రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనకు FAB, FBA, సో ఇవి రెండు కూడా ఒకటి యాక్షను, ఇంకొకటి రియాక్షను. బట్ ఏ విధంగా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. If two objects interact, the force FAB exerted by the object A on the object B is equal in magnitude, but opposite in the direction of force FBA exerted by the object B on the object A. సో ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే, టూ ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఏ అండ్ బి అనేటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో బి మీద ఏ అనేటువంటి ఆబ్జెక్టు FAB ఫోర్స్ని ఎగ్జర్ట్ చేసింది ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో. బట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో బి అనేటువంటి ఆబ్జెక్టు ఏ ఆబ్జెక్ట్ మీదకు FB అనేటువంటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తూ ఉంది. ఏ విధంగా ఎగ్జర్ట్ చేస్తూ ఉంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఎగ్జర్ట్ చేస్తూ ఉంది. సో ఐ విల్ క్లియర్ యూ. సో దిస్ ఈజ్ ద ఏ అండ్ దిస్ ఈజ్ ద బి ఆబ్జెక్ట్. సో బి ఆబ్జెక్ట్ మీదకు ఏ అనేటువంటి ఆబ్జెక్టు FAB అనేటువంటి ఫోర్స్తో ఎగ్జర్ట్ అవుతూ ఉంది. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ ఏ విధంగా ఉంది? ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఉంది. అండ్ అగైన్ బి అనేటువంటి ఆబ్జెక్టు FAB అనేటువంటి ఫోర్స్తో ఆపోజిట్ డైరెక్షన్లో ఎగ్జర్ట్ అవుతూ ఉంది. సో ఇప్పుడు అర్థమైందా మీకు? ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు రెండు ఫోర్సెస్ని మనం కంపేర్ చేసినట్టయితే FAB ఈక్వల్స్ టు -FBA. సో ఇక్కడ FAB ఫోర్స్ అప్లై అయింది, FBA ఫోర్స్ రిటర్న్ ఎగ్జర్ట్ అయింది. బట్ మనం ఎందుకు ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాం అంటే, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి వీఆర్ టేకింగ్ ఇట్ సైన్ యాజ్ నెగిటివ్. The negative sign indicates that the reaction force is acting in a direction opposite to that of action force. This states that no single isolated ఫోర్స్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ నెగిటివ్ సైన్ ఎందుకు తీసుకున్నాము అంటే, నెగిటివ్ సైన్ మనకేం చెప్తుంది అంటే, యాక్చువల్గా ఇక్కడ రియాక్షన్ ఫోర్స్ ఏ విధంగా ఉంది? యాక్షన్ ఫోర్స్కు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో దిస్ ఈస్ ద యాక్షన్ ఫోర్స్. ఓకే, సో యాక్షన్ ఫోర్స్కు రియాక్షన్ ఫోర్సు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి వీఆర్ టేకింగ్ నెగిటివ్ సైన్. అంటే ఇక్కడ ఎటువంటి సింగిల్ ఐసోలేటెడ్ ఫోర్స్ అయితే ఎగ్జిస్ట్ కాలేదు. న్యూటన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ లాస్ ఆఫ్ మోషన్ అప్లై టు ఏ సింగిల్ బాడీ, వేర్ హ్యాజ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అప్లైస్ టు అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్. ఓకే, సో ఫస్ట్ లా ఆఫ్ మోషను, సెకండ్ లా ఆఫ్ మోషను, ఈ టూ మోషన్స్ కూడా సింగిల్ బాడీ మీద అప్లై చేస్తాయన్నమాట. కానీ న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే, టూ బాడీస్ మధ్య ఇంటరాక్షన్ ఉన్నప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అప్లై అవుతుంది.
Note that two forces in Newton's third law never act on the same body. సో ఇక్కడ టూ ఫోర్సెస్ అంటున్నాం. ఓకే, దట్ ఈస్ ద యాక్షన్ ఫోర్స్, దట్ ఇంకోటి రియాక్షన్ ఫోర్స్. సో ఈ యాక్షన్ ఫోర్సు రియాక్షన్ ఫోర్సు రెండు కూడా ఒకే బాడీ మీద యాక్ట్ చేయవు. ఎప్పుడు? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో. సో న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఎప్పుడు అప్లై అవుతుంది? ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ మధ్య ఇంటరాక్షన్ ఉన్నప్పుడు న్యూటన్స్ థర్డ్ లా అప్లై అవుతుంది. అండ్ న్యూటన్స్ థర్డ్ లాలో టూ ఫోర్సెస్ వచ్చేసి సేమ్ బాడీ మీద యాక్ట్ కావు. The action-reaction pair in Newton's third law always represents forces acting on two different bodies simultaneously. యాక్షన్ కావచ్చు, రియాక్షన్ కావచ్చు, ఈ రెండు కూడా డిఫరెంట్ బాడీస్ మీద ఒకే టైంలో డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో లెట్ us కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వీటికి, థర్డ్ లా ఆఫ్ మోషన్కు. సో చూద్దాం. వెన్ బర్డ్స్ ఫ్లై దే పుష్ ద ఎయిర్ డౌన్వర్డ్స్ విత్ దేర్ వింగ్స్ అండ్ ద ఎయిర్ పుషెస్ బ్యాక్ ద బర్డ్ ఇన్ ఆపోజిట్ అప్వర్డ్ డైరెక్షన్. Thus the force applied by the wings of body on air and an opposite force applied by the air on wings are equal in magnitude but in opposite in direction. ఓకే, సో మనం చూస్తూ ఉంటాం బర్డ్స్ ఫ్లై అవుతూ ఉంటాయి కదా. సో ఫస్ట్ బర్డ్స్ ఫ్లై అవుతున్నప్పుడు వాటి యొక్క వింగ్ సహాయంతో హెయిర్ని డౌన్వర్డ్కు పుష్ చేస్తాయి. సో ఇక్కడ ఒక ఏదో సమ్ బర్డ్ అనుకోండి, ఓకే, కరెక్ట్గా గీక్కున్న ఏదో ఒక బర్డ్ అనుకోండి. సో ఇక్కడ బర్డ్ ఏం చేస్తుందంటే ఈ వింగ్స్ సహాయంతో ఎయిర్ని డౌన్వర్డ్స్కు పుష్ చేస్తుంది అన్నమాట. ఓకే, మరి ఈ హెయిర్ని డౌన్వర్డ్స్కు పుష్ చేసినప్పుడు ఈ ఎయిర్ ఏం చేస్తుంది? ఈ ఎయిర్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో పైకి ఎగరడానికి ఛాన్స్ ఇస్తుంది అనమాట. లైక్ ఓకే, సో మనం ఏం చెప్పుకున్నామో, ఒక బర్డ్ వచ్చేసి తన వింగ్ సహాయంతో ఎయిర్ని డౌన్కు పుష్ చేస్తే ఆ ఎయిర్ రిటర్న్ ఆ బాడీని ఎయిర్లోకి ఆపోజిట్ డైరెక్షన్లోకి పుష్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎయిర్ని ఆ డౌన్వర్డ్ డైరెక్షన్లోకి ఒక బర్డ్ తన వింగ్ సహాయంతో పుష్ చేస్తే అదే ఎయిర్ ఆ బర్డ్ని అప్వర్డ్కు ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేస్తూ ఉంది. సో ఇక్కడ యాక్షన్ రియాక్షన్ ఈక్వల్గా ఉన్నాయి, బట్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్గా ఉంది, బట్ దేంట్లో చేంజ్ ఉంది? డైరెక్షన్లో చేంజ్ ఉంది. వెన్ ఏ ఫిష్ స్విమ్స్ ఇన్ వాటర్ ద ఫిష్ పుషెస్ ద వాటర్ బ్యాక్ అండ్ ద వాటర్ పుషెస్ ద ఫిష్ విత్ ఈక్వల్ ఫోర్స్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ద ఫోర్స్ అప్లైడ్ బై ద వాటర్ మేక్స్ ద ఫిష్ టు మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో ఇప్పుడు వాటర్లో ఒక పర్సన్ స్విమ్ చేస్తున్నాడు అనుకోండి, లేదా ఫిష్ అనుకుందాం. సో ఇక్కడ ఫిష్ వాటర్లో స్విమ్ చేస్తూ ఉంది. స్విమ్ చేస్తున్నప్పుడు వాటర్ని బ్యాక్కు ఫిష్ పుష్ చేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఫిష్ వాటర్ని బ్యాక్కు పుష్ చేస్తుందో వాటర్ వచ్చేసి ఫిష్ను పుష్ చేస్తుంది ఈక్వల్ ఫోర్స్తో, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో. సో దిస్ ఈజ్ ద ఓకే. సో ఇది ఫిష్ అనుకోండి, వాటర్ని బ్యాక్కు పుష్ చేస్తే ఈ వాటర్ ఫిష్ని పుష్ చేస్తుంది సేమ్ ఫోర్స్తో, బట్ డైరెక్షన్ ఏ విధంగా ఉన్నాయి? ఇది ఈ డైరెక్షన్, ఇదేమో ఈ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో ఎప్పుడైతే ఫిష్ వాటర్ని బ్యాక్ పుష్ చేస్తుందో వాటర్ ఫిష్ని పుష్ చేస్తుంది ఈక్వల్ ఫోర్స్తో, కానీ డైరెక్షన్లో చేంజ్ ఉంటుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇక్కడ వాటర్ పుష్ చేస్తూ ఉంది కదా, ఆ ఫోర్స్ ఏమవుతుంది అంటే ఫిష్ని ముందుకు పోయేలా చేస్తుంది అన్నమాట. A rocket accelerates by expelling gas at high velocity. The reaction force of the gas on the rocket accelerates the rocket in a direction opposite to the expelled gases. It is shown in figure 16. Okay,
సో ఇప్పుడు ఎక్స్పెల్లింగ్ గ్యాస్ సహాయంతో రాకెట్ అనేది యాక్సలరేట్ అవుతుంది హై వెలాసిటీ వరకు. ఓకే, ఇక్కడ రియాక్షన్ ఫోర్స్, దేని యొక్క రియాక్షన్ ఫోర్సు? రాకెట్ మీద గ్యాస్ యొక్క రియాక్షన్ ఫోర్స్ ఏమవుతుంది అంటే ఎక్స్పెల్డ్ గ్యాస్కు ఆపోజిట్ డైరెక్షన్లో రాకెట్ యాక్సలరేట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఇచ్చారు కదా, ఎగ్జాక్ట్లీ. ఓకే, దెన్ డస్ ద రాకెట్ ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ ఆన్ ద గ్యాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఇట్? ఇక్కడ ఎక్కడైతే గ్యాస్ ఎక్స్పెల్ అవుతుందో దాని మీదకు రాకెట్ ఫోర్స్ ఏమైనా ఎగ్జర్ట్ చేసిందా? సరే, సో దీని గురించి ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక డైలీ లైఫ్ ఎక్స్పెరిమెంట్ లైక్ రాకెట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని చూద్దాం. యాక్టివిటీ 7, బెలూన్ రాకెట్. Inflate a balloon and press its neck with fingers to prevent air escaping from it. Press a thread through a straw and tape the balloon on the straw as shown in figure 17. ఓకే, సో ఈ యాక్టివిటీ 7లో మనం ఏం చేస్తున్నామంటే బెలూన్ రాకెట్ని చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం బెలూన్ని ఊపేసి దాన్ని నెక్ అంటే ఎంత కొంత సైజ్లో మనం బెలూన్ని ఊపేస్తాం కదా, రౌండ్గానే ఉంటుంది. సో దీన్ని నెక్ దగ్గర ఫింగర్ని పెట్టేసి, అంటే గాలి బయటికి పోకుండా ఫింగర్ని పెట్టేసి ఒక స్ట్రా సహాయంతో, అంటే ఒక స్ట్రా సహాయంతో ఒక థ్రెడ్ని పాస్ చేయాలన్నమాట. పాస్ చేసి ఇప్పుడు ఆ బెలూన్కి మనం టేప్ వేసేయాలి. ఓకే, సో ఆ స్ట్రా మీద బెలూన్ని టేప్ చేయాల్సి చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఒక బెలూన్ని మనం ఈ విధంగా ఇన్ఫ్లాట్ చేసాం కదా, సో దాని నెక్ని మనం ఫింగర్స్తో హోల్డ్ చేయాలి, ఎందుకంటే ఎయిర్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఒక స్ట్రాకి బెలూన్ ఈ విధంగా పెట్టి మనం టేప్ని వేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ హోల్డ్ వన్ ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ అండ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు హోల్డ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద థ్రెడ్. ఇప్పుడు మనం ఏం చేసాము, స్ట్రా ద్వారా థ్రెడ్ని పాస్ చేసి మనం బెలూన్ని టేప్ చేసేసాం కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే థ్రెడ్ యొక్క వన్ ఎండ్ మీరు హోల్డ్ చేసి ఇంకొక ఎండ్ని మీ ఫ్రెండ్కు హోల్డ్ చేయమని చెప్పాలి. నౌ రిమూవ్ యువర్ ఫింగర్స్ ఫ్రమ్ ద బెలూన్స్ నెక్ సో యాజ్ టు రిలీజ్ ద ఎయిర్ ఫ్రమ్ ద బెలూన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, బెలూన్ నెక్ దగ్గర హోల్డ్ చేసి పెట్టుకున్నాం ఎయిర్ బయటికి పోకుండా. ఇప్పుడు ఫింగర్స్ని రిమూవ్ చేసేయాలన్నమాట. సో ఫింగర్స్ రిమూవ్ చేయగానే ఎయిర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. వాట్ హ్యాపెన్స్ నౌ? సో ఇప్పుడు ఏం జరుగుతుంది? హౌ వుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ సిచ్యువేషన్ విత్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్? సో ఇక్కడ ఏం జరిగిండొచ్చు, బెలూన్ అనేది మూవ్ అయ్యిండొచ్చు. ఏ వైపుకు మూవ్ అయ్యిండొచ్చు? మరి దీన్ని మనం సెకండ్ లా ఆఫ్ మోషన్కు ఎగ్జాంపుల్గా చెప్పొచ్చా? లెట్స్ నో. ఇన్ఫ్లాట్ ఏ బెలూన్ అండ్ టై ఇట్స్ నెక్. ద ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్ ఎగ్జర్ట్స్ force on the walls of balloon equally in all the directions as shown in figure 18. The forces on the inside wall of the balloon. సో ఇప్పుడు మనం ఒక బెలూన్ని ఊపేసి దాని యొక్క నెక్ని ఒక దారంతో కట్టేసేయాలన్నమాట. ద ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద బెలూన్ ఈక్వల్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో ఇక్కడ బెలూన్ లోపల ఉన్నటువంటి ఎయిర్ ఆ బెలూన్ వాల్స్ ఉంటాయి కదా, ఇదంతా బెలూన్ వాల్సే కదా, సో ఈ బెలూన్ వాల్స్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట. అంతే డైరెక్షన్తో, అంతే ఈక్వల్తో అన్ని డైరెక్షన్కు కూడా ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. When you release the neck of the balloon to allow air to escape from the balloon, what happens? When the air escapes, there will be no force acting on the wall at the neck, but still there is a force exerted by air inside balloon which is acting in a direction opposite to the neck. Hence the balloon accelerates in the direction on which direction the net force is acting. సో ఎప్పుడైతే మనం బెలూన్ నెక్ దగ్గర
ఫింగర్ని తీసేస్తామో అప్పుడు బెలూన్లో నుంచి ఎయిర్ అనేది బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే బెలూన్ నుంచి ఎయిర్ అనేది ఎస్కేప్ అవుతుంది. కానీ నెక్ దగ్గర ఉన్నటువంటి వాల్స్ మీద ఎటువంటి ఫోర్స్ అయితే అప్లై కాదు. అయినప్పటికీ కూడా ఇక్కడ బెలూన్ లోపల ఉన్నటువంటి ఇన్సైడ్ వాల్స్ ఉంటాయి కదా, సో ఎయిర్ ఇన్సైడ్, సో ఆ ఎయిర్ అనేది ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. దేని మీదకు? నెక్ వైపుకు. ఏ విధంగా? ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఆ విధంగా బెలూను ఆ డైరెక్షన్లో యాక్సలరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఏ డైరెక్షన్లో యాక్సలరేట్ అవుతుంది అంటే నెట్ ఫోర్స్ ఎటువైపున యాక్టింగ్ అవుతుందో అటువైపుకి యాక్సలరేట్ అవుతుంది. నౌ ల్యాబ్ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీలో ఏమేంటో చూద్దాం. టు షో ద యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ 2 different ఆబ్జెక్ట్స్. సో 2 different ఆబ్జెక్ట్స్ మీద యాక్షన్, రియాక్షన్, ఈ 2 ఫోర్సెస్ ఏ విధంగా యాక్ట్ అవుతాయో తెలుసుకుందాం. సో ఈ యాక్టివిటీకి కావాల్సినటువంటి మెటీరియల్స్ రిక్వైర్డ్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్, కార్క్ క్యాప్, బన్సన్ బర్నర్ అండ్ ల్యాబొరేటరీ స్టాండ్. నౌ ప్రొసీజర్. సో ఈ యాక్టివిటీకి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి? ఒక టెస్ట్ ట్యూబ్ కావాలి, బన్సన్ బర్నర్ కావాలి, ల్యాబొరేటరీ స్టాండ్ కావాలి, అలాగే ఒక కార్క్ క్యాప్ కావాలి. సో ప్రొసీజర్ చూసేద్దాం. టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ గ్లాస్ అండ్ పుట్ సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్. ప్లేస్ ఏ కార్క్ క్యాప్ అట్ ఇట్స్ మౌత్ టు క్లోజ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఒక మంచి క్వాలిటీ కలిగినటువంటి గ్లాస్తో తయారు చేసినటువంటి టెస్ట్ ట్యూబ్ని తీసుకొని అందులో కొంత వాటర్ని వేసి కార్క్ క్యాప్ సహాయంతో ఆ టెస్ట్ ట్యూబ్ మౌత్ని క్లోజ్ చేయాలి. నౌ సస్పెండ్ ద టెస్ట్ ట్యూబ్ హారిజంటలీ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 strings యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 19. ఇక్కడ మనకు ఫిగర్ 19లో చూపించినటువంటి విధంగా హారిజంటల్గా ఆ టెస్ట్ ట్యూబ్ని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, అంటే తాడుతో కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 strings సహాయంతో మనం కట్టేసాం చూడండి. లైక్ ఇదొక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్ అని అనొచ్చు, లేదంటే థ్రెడ్ అని అనొచ్చు. హీట్ ద టెస్ట్ ట్యూబ్ విత్ బన్సన్ బర్నర్ అంటిల్ వాటర్ వ్యాపరైజ్ అండ్ కార్క్ క్యాప్ బ్లోస్ అవుట్. ఇప్పుడు బన్సన్ బర్నర్ సహాయంతో ఈ టెస్ట్ ట్యూబ్ని హీట్ చేయాలన్నమాట. సో ఎప్పటి వరకు హీట్ చేయాలంటే అందులో మనం కొంత వాటర్ అనేది తీసుకున్నాం కదా, ఆ వాటర్ వ్యాపర్ అయ్యేంత వరకు, అలాగే ఆ కార్క్ క్యాప్ బయటికి వచ్చేంత వరకు ఏం చేయాలి? బన్సన్ బర్నర్తో హీట్ చేయాలి. Observe the movement of test tube when cork cap blows out. Compare the directions of movement of test tube as well as cork cap. Observe the difference in the velocity of cork cap and the recoiling of test tube. ఓకే, సో ఇప్పుడు మనం ఎవాపరేట్ అయ్యేంత వరకు వాటర్ని టెస్ట్ ట్యూబ్ని హీట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం కార్క్ క్యాప్ కూడా బయటికి వచ్చేయాలంటున్నాం. సో ఇక్కడ టెస్ట్ ట్యూబ్ యొక్క మూమెంట్, ఇప్పుడు కార్క్ క్యాప్ బయటికి వచ్చినప్పుడు టెస్ట్ ట్యూబ్ మూమెంట్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో టెస్ట్ ట్యూబ్ యొక్క మూమెంట్ డైరెక్షన్స్ని మనం కంపేర్ చేసుకోవాలి, దీంతో పాటు కార్క్ క్యాప్తో పాటు. దెన్ ఇక్కడ కార్క్ క్యాప్ యొక్క వెలాసిటీ ఏ విధంగా చేంజ్ అవుతుంది, రీకాలింగ్ టెస్ట్ ట్యూబ్ ఉంటుంది కదా, సో వాటిలో డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో వీ విల్ గెట్ ద ఐడియా ఓన్లీ బై ప్రాక్టికల్ experiment. What do you infer from above experiment? So you can go through your own experiment. Now think and discuss. So think and discuss లో మనకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. So you can follow them. The force exerted by the earth on the ball is 8 newtons. What is the force on the earth by the ball? So బాల్ మీద 8 న్యూటన్స్ ఫోర్స్ ఎగ్జర్ట్ అయ్యింది. మరి ఇప్పుడు అదే బాల్తో ఎర్త్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అయి ఉండొచ్చు? దట్ ఈస్ -8n, బికాజ్ రియాక్షన్ ఎఫ్ యాక్షన్ ఈక్వల్స్ టు ఎఫ్ రియాక్షన్. బట్ ఇక్కడ ఎఫ్ రియాక్షన్లో నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం బికాజ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి. సో వీ విల్ గెట్ -8n.
సో రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు చెక్ చేసుకోండి. దెన్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్. సో మొమెంటమ్ అంటే ఏం చెప్పుకున్నాం, P ఈక్వల్స్ టు mv, దట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. నౌ ఇంపల్స్. సో ఇంపల్స్ అంటే ఏంటి చూద్దాం. Let two objects with masses m1 and m2 travel with different velocities u1 and u2 respectively in the same direction along a straight line. సో ఒక స్ట్రైట్ లైన్ మీద m1 అండ్ m2 మాసెస్ కలిగినటువంటి టూ ఆబ్జెక్ట్స్ u1 అండ్ u2 వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నాయి. యాజ్ ద వెలాసిటీస్ ఆర్ డిఫరెంట్ దే కొలైడ్ విత్ ఈచ్ అదర్ అండ్ ద కొలిజన్ లాస్ట్ ఫర్ టైమ్ t విచ్ ఈజ్ వెరీ స్మాల్. సో ఒకవేళ ఇక్కడ వెలాసిటీస్ వచ్చేసి డిఫరెంట్ తీసుకున్నట్టయితే పైనేమో u1 వెలాసిటీ u2 వెలాసిటీతో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ వెలాసిటీ ఉన్నట్టయితే ఒకటికొకటి కొలైడ్ అవుతాయన్నమాట. ఓకే, సో ఎప్పుడు ఎంతవరకు కొలైడ్ అవుతాయి అంటే టైం t వరకు కొలైడ్ అవ్వడం జరుగుతుంది. డ్యూరింగ్ ద కొలిషన్ ద ఫస్ట్ మార్బల్ ఎగ్జర్ట్స్ ఎ ఫోర్స్ ఆన్ ద సెకండ్ మార్బల్ F21 and the second marble exerts a force on the first marble F12. సో ఇక్కడ ఏం చెప్తాం, ఒక స్ట్రైట్ లైన్ మీద టూ ఆబ్జెక్ట్స్ m1 m2 అనేటువంటి ఆబ్జెక్ట్స్ u1 u2 వెలాసిటీతో ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి కొలైడ్ అవ్వచ్చు అంటున్నారు. మరి ఫస్ట్ కొలిజన్లో ఏం జరుగుతుందంటే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ మార్బల్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ మార్బల్. సో ఫస్ట్ మార్బల్ సెకండ్ మార్బల్ మీద F21 అనేటువంటి ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది అండ్ సెకండ్ మార్బల్ ఫస్ట్ మార్బల్ మీద F12 అనేటువంటి ఫోర్స్ని యాడ్ చేస్తుంది. ఓకే, లెట్ v1 అండ్ v2 బి ద వెలాసిటీస్ ఆఫ్ మార్బల్స్ రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ కొలిజన్. సో కొలిజన్ తర్వాత u1 u2 అనేటువంటి వెలాసిటీతో ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. ట్రావెల్ చేశాక కొలిజన్ జరిగాక వాటి యొక్క వెలాసిటీస్ ఏ విధంగా ఉన్నాయంటే v1 v2. ఓకే, ఇక్కడ మీకు డయాగ్రామ్ ఇచ్చారు. సో m1 m2 అనేటువంటి మాస్తో టూ ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతూ ఉన్నాయి u1 అండ్ u2 వెలాసిటీతో. సో ఈ విధంగా వెలాసిటీ డిఫరెంట్గా ఉన్నప్పుడు అవి రెండు కొలైడ్ అవుతాయి అన్నమాట. సో కొలైడ్ అయినాక నెక్స్ట్ ట్రావెల్ చేస్తాయి. సో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు కొలిజన్ తర్వాత వాటి యొక్క వెలాసిటీ ఏముంది v1 v2. ఓకే, దెన్ వాట్ ఆర్ ద మొమెంటమ్ ఆఫ్ మార్బల్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిషన్. సో ఫస్ట్ బిఫోర్ కొలిషన్ చూసుకుందాం. మొమెంటం అంటూనే మనం P ఈక్వల్స్ టు mv చెప్పుకున్నాం. ఓకే, సో P ఈక్వల్స్ టు mv. దెన్ బిఫోర్ కొలిషన్ ఫస్ట్ బాల్ని చూసుకున్నట్టయితే P ఈక్వల్స్ టు m1 u1. నెక్స్ట్ ఇంకొక బాల్ది m2 u2. ఆఫ్టర్ కొలిషన్ ఏం చెప్పుకుంటున్నాం, మొమెంటం ఏమవుతుంది m1 v1. సెకండ్ బాల్ యొక్క మొమెంటం ఏమవుతుంది m2 v2. సో మనకు తెలుసు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇచ్చారు ఒక టేబుల్లో. సో మార్బల్ 1 మార్బల్ 2 m1 u1 ఎప్పుడు కొలిజన్ కాకుండా ముందు ఫస్ట్ మార్బల్ది, సెకండ్ మార్బల్ m2 u2. ఆఫ్టర్ కొలిజన్ m1 v1, ఆఫ్టర్ కొలిజన్ m2 v2. సో ఇప్పుడు మనకు చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఏం తెలుసుకోవాలి, ఆఫ్టర్ కొలిజన్ బిఫోర్ కొలిజన్ వాటి యొక్క డిఫరెన్స్ తెలుసుకోవాలి. దట్ ఈస్ m1 v1 మైనస్ m1 u1. ఎగ్జాక్ట్లీ సెకండ్ మార్బల్కి కూడా. ఓకే, ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే పర్ టైంలో ఎంత మొమెంటం చేంజ్ అయింది, అప్పుడు మనకు చేంజ్ ఇన్ మొమెంటం ఈక్వేషన్ తెలుసు t. సో ఆర్ యూ క్లియర్ దట్? ఎగ్జాక్ట్లీ. According to Newton's third law of motion, the force exerted by first marble on the second is equal to the force exerted by the second marble on the first one. సో న్యూటన్స్ థర్డ్ లా ప్రకారంగా ఏం చెప్పుకున్నాము, ఎంత ఫోర్స్తో అయితే ఎగ్జర్ట్ అయిందో అంతే ఫోర్స్తో
ఆపోజిట్ డైరెక్షన్లో ఎగ్జర్ట్ అయింది. అవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. కానీ ఇక్కడ డైరెక్షన్ మాత్రమే ఆపోజిట్గా ఉంది. దట్ ఈజ్ ఎఫ్ యాక్షన్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఎఫ్ రియాక్షన్ బికాజ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి. దట్ ఈజ్ F12 ఈక్వల్స్ టు మైనస్ F21. సో డెల్టా P1 ఈక్వల్స్ టు మైనస్ డెల్టా P2గా రాసుకోవచ్చు. అండ్ వి నో ద వాల్యూస్ ఆఫ్ డెల్టా P1 అంటే బిఫోర్ కొలిషన్, దట్ ఈజ్ ఆఫ్టర్ కొలిషన్ మైనస్ బిఫోర్ కొలిషన్. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా సో వీటిని మనం సాల్వ్ చేసినట్టయితే సో టీటీ గెట్ క్యాన్సల్డ్. దెన్ ఇప్పుడు మనం బిఫోర్ కొలిషన్ వాల్యూస్ని ఆఫ్టర్ కొలిషన్ వాల్యూస్ని ఈక్వల్ చేసుకుందాం. సో ప్లస్ యుతులకు వస్తుంది అండ్ ఈ ప్లస్ యుతులకు వస్తుంది అండ్ వీ విల్ గెట్ ద వాల్యూస్ M1 V1. సో ఇక్కడ ప్లస్లో ఉన్న మైనస్లో ఉన్నటువంటి వాల్యూ యుతులకు వస్తే ప్లస్ M2 V2. ఓకే, అండ్ నెక్స్ట్ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దెన్ వీ విల్ గెట్ M2 U2. సో ఇక్కడ మైనస్ M ఉంది, యూతులకు వస్తే ఏమవుతుంది ప్లస్ M1 U1. సో ఇప్పుడు ఈక్వేషన్స్ వచ్చాయా? ఎగ్జాక్ట్లీ M1 U1 ప్లస్ M2 U2 ఈజ్ ద టోటల్ మొమెంటమ్ ఆఫ్ ద టూ మార్బల్స్ బిఫోర్ కొల్యూషన్. U1 U2 అనగానే మనం బిఫోర్ కొల్యూషన్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ M1 U1 ప్లస్ M2 U2 ఈజ్ ద టోటల్ మొమెంటమ్ ఆఫ్ టూ మార్బల్స్ ఎప్పుడు బిఫోర్ కొల్యూషన్. దెన్ ఆఫ్టర్ కొల్యూషన్ దీని యొక్క మొమెంటం ఎంత? M1 V1 ప్లస్ M2 V2.